ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సంబంధిత అధికారులు స్పందించి మురికి నీరు క్లీన్ చేయకుంటే పంచాయతీ ఆఫీసు ముందు టెంట్ వేసి నిరసన తెలుపుతామంటున్న గ్రామ పంచాయతీ మహిళలు. ఈగలు దోమలు శరవిహారం చేస్తున్నవి. 4 చినుకులకే చిత్తడిగా అవుతూ మురికి నీరుతో సైడ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు నిండి పొల్లుచున్నవి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్లీన్ చేయించి బ్లీచింగ్ చల్లాలని ఆ గ్రామ మహిళలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు మండలం. వాసనకి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. అదే విధంగా వారి బాధలు కూడా తెలపడానికి ఇక్కడ స్థానికంగా కొందరు మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? నా పేరు కిషోరి. మా ఇంటి పేరు గుగ్లొత్తు, గుళ్ళరే గ్రామం. ఈ గుళ్ళరే గ్రామం పంచాయతీ నాయకులు మన సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఎటువంటి పరిస్థితిలో కానీ ఏ విధంగా ఈ బురదలల్లో, ఈ వానలల్లో, ఈ చినుకులలో, ఈ దోమలలో, ఈ ఈగలలో ఈ పిల్లలు, చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ గోవు గోదలు మొత్తం ఇట్లా చికాక అయినా కానీ ఎవరు పట్టించుకోండి పరిస్థితి ఇది అండి. మా పరిస్థితి ఘోరమైన కఠినని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి స్థానిక అంటే ఇప్పుడు సెక్రటరీ గారిదే ప్రతి ఒక్క బాధ్యత కాబట్టి సెక్రటరీ గారికి మీరేమన్నా తెలిపారా? మహిళలు తెలిపినామండి. ఫోటోలు కూడా పెట్టా, కొన్ని ఫోటోలు. ఏ బజార్కైనా ఆ బజార్కి పెట్టినా కానీ పట్టించుకోవట్లేదు. అంటే మీరు అడిగితే ఏమంటున్నారు సెక్రటరీ గారు? పైన నుంచి డబ్బులే రావట్లేదు కదా పంచాయతీకి, మేమేం చేస్తామండి, మీ చేతిలారా మీరు పెట్టుకొని తర్వాత వచ్చినప్పుడు చూసుకోండి అని అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు మీరు కూడా కూలీనాలు చేసుకునే కదా, అంత అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆ మాట అన్నారు సెక్రటరీ గారు. నేను ఇదే కాదు, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయి ఖండిస్తాను ఈ విషయాన్ని. మీకైతే వదిలిపెట్టాను, ఈసారికైతే పోనీలే అని చూస్తున్నాను అని కూడా చెప్పాను. నేను ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్ పోవడం జరిగింది. ఈ ఘర్షణ చర్చ జరిగింది. మా బజార్కి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంతే, ఇక కామనే, ఇక యథావిధిగా ఇక అట్నే ఉంటుంది. ఇది గల్లీ ఇక వాడవాళ్ళ ఇక అంతే ఉంటుంది. ఏ సర్పంచ్ గారు రారు, ఏ సెక్రటరీ గారు పట్టించుకోరు. అంటే ఈ విషయంపై అంటే మీరు ఇంకా ఈ సమస్య గురించి అంటే ఏ విధంగా మీరు అధికారులకి తెలిపే విధంగా ఉన్నారండి? మేము ఈ విధంగా అయితే చిన్నగానే చెబుతున్నాం, మీడియాకి ఇస్తున్నాం, సెక్రటరీ గారికి చెప్పినాం, సర్పంచ్ గారికి చెప్పి చూసినాం. ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ పంచాయతీ ఆఫీస్ గా టెంట్ వేస్తాం. ఇది మాత్రం వాస్తవం. ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ పట్టించుకోవాలన్న అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి హెచ్చరిస్తున్నాం. దీనికి మాత్రం మీరు ఖండించాలి. విషయాలు కొన్ని ఉన్నాయి. మీ నుంచి మేము కోరుకున్నది ఒకటే, ఇది మాత్రం శుభ్రం చేయగలరని మీ నుంచి మా కోరికని మీరు ఒకటి మాత్రం స్పందించండి. ఓవరాల్ గా ఇక్కడ స్థానిక మహిళలు తెలిపేది ఏంటంటే ఈ అంటు రోగాలు ప్రబలుతున్నాయి. ఈ రోగాలు అనేది ఇంకా విజృంభించక ముందే మాకు ఈ కాలువలు శుభ్రపరిచి ఈ మురికి నీరు అనేది లేకుండా చేయాలని చెప్పేసి స్థానిక మహిళలు సంబంధిత అధికారుల్ని వేడుకుంటున్నారు. అధికారులు కూడా స్పందించి సకాలంలో వీరి ఈ సైడ్ కాలువలు అంటే శుభ్రపరచాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు పంచాయతీ.